జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం క్షీణించడం వెనుక అనేక అనుమానాలు. ఆయన ఆరోగ్యం క్షీణించడానికి ప్రధాన కారణం రాజకీయ వివాదాల లేక వ్యక్తిగత వివాదాలు కారణమా? ఎందుకు ఆయన కృంగుబాటుకు గురయ్యారు? ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ ఆన్ మాహీ మీడియా. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంచి పేరున్న నాయకుడు. ఆయన రాజకీయ ప్రస్థానం సుదీర్ఘమైంది. 2014, 2018, 2024లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటుకున్నారు. అయితే మనిషి అన్నాక మిత్రులు ఎలా ఉంటారో కొందరు శత్రువులు కూడా అలాగనే ఉంటూ ఉంటారు. కొందరు ప్రత్యక్షంగా హాని చేస్తే మరికొందరు పరోక్షంగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఎస్, అక్కడికే వస్తున్నాం. బాబా ఫసియుద్దీన్ ఈ పేరు గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. బాబా ఫసియుద్దీన్ బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్. గతంలో జిహెచ్ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ గా కూడా ఆయన పనిచేశారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం క్షీణించడానికి ప్రధాన కారణం బాబా ఫసియుద్దీన్ అంటూ వార్తలు హాట్ గా చక్కర్లు కొడుతున్నాయి ఎక్కడ చూసినా. మొదట్లో బీఆర్ఎస్ లో పనిచేసిన ఫసియుద్దీన్ మాగంటి అంటే అస్సలు నచ్చేది కాదట. ఇటీవల బోరబండలో ఆత్మహత్య చేసుకున్న మైనార్టీ బీఆర్ఎస్ నేత సర్దార్ మరణానికి కారణం బాబా ఫసియుద్దీన్ అంటూ సర్దార్ కుటుంబ సభ్యులతో పాటు గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం బహిరంగంగానే ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఆయన ఇంటిని కూల్చే ప్రయత్నం చేశాడని, ఆయన వేధింపులు తట్టుకోలేకనే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ అనారోగ్యానికి, సర్దార్ మరణానికి బాబా ఫసియుద్దీన్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? మాగంటి గోపీనాథ్ కు సర్దార్ అంటే ఎనలేని అభిమానం. ఆ అభిమానమే ఆయన అనారోగ్యానికి కారణంగా మారింది. మాగంటి గోపీనాథ్ ను టార్గెట్ చేయడం కోసమే బాబా ఫసియుద్దీన్ సర్దార్ మరణానికి కారణం అయ్యారని, ఆయనను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశాడని తెలుసుకున్న గోపీనాథ్ సర్దార్ మరణంతో మానసిక వ్యధకు గురయ్యారు. తనకు రైట్ హ్యాండ్ గా ఉన్న ప్రధాన అనుచరుడైనటువంటి సర్దార్ మరణాన్ని జీర్ణించుకోలేక ఆహారం తినడం కూడా ఎన్నోసార్లు మానేశారని గోపీనాథ్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు సైతం చెబుతూ ఉన్నారు. 24 గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై, ఒత్తిడికి గురై, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నా కుడి భుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కార్ పార్టీ కార్యకర్తలను టార్చర్ చేయడమే ప్రధాన లక్ష్యంగా బాబా ఫసియుద్దీన్ పనిచేస్తున్నారని, ఆయన అరాచకాలు అన్నీ ఇన్ని కావని సర్దార్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం ఇదే కామెంట్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ముందు నుంచి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఆ వ్యక్తి మీద ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తుండని ఆ రోజు నుంచి అది పక్క పెట్టడం జరిగింది. అక్కడున్నటువంటి స్థానిక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారు మరి ఈ రకంగా దుర్మార్గంగా చేస్తున్నందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కానీ, మా ఎమ్మెల్యే కానీ, ఆ కేటీఆర్ వచ్చిన తర్వాత నేను పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు 23 తారీఖు చనిపోతే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలే. అతన్ని ఇంటికాడ పోలీసు వాళ్ళని పెట్టడం వల్ల మీరు అతన్నే రక్షించే ప్రయత్నం చేస్తారు తప్ప నిరుపేదకు జరిగినటువంటి అన్యాయం ఈ పోలీసు అధికారులు యాక్షన్ తీసుకుంటలేరు. ఇది మంచిది కాదు. మానసిక ఆరోగ్యం బాగలేని మాగంటి గోపీనాథ్ నిన్న సాయంత్రం 4:30 నేలకు ఒరిగి ఛాతీ నొప్పితో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన ఏఐజీ ఆసుపత్రికి తరలించి అత్యాధునిక చికిత్సను అందిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ కు మెరుగైన వైద్యం జరుగుతుందని డాక్టర్లు చెప్పుకొస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం బాబా ఫసియుద్దీన్ పై కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మాగంటి గోపీనాథ్ మరణించారని సోషల్ మీడియా వేదికగా కూడా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఏఐజీ డాక్టర్లు ఆయన హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని చెప్తున్న నేపథ్యంలో మరి మాగంటి గోపీనాథ్ కోలుకుంటారా? కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పై ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? ఇలాంటి అనేక అంశాలు ఇక తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరి చూస్తూనే ఉండండి మహి మీడియా.